టీఎన్సీ ప్రేక్షకుల ఆశీస్సులు. మానస బతుకు స్వాగతం సుస్వాగతం. దేహమే ఒక నావ జీవుడద్దానని నడుపుచుండునో ఈ మనసా, నావ బాగున్నప్పుడే సంసార సాగరము దాటివేయు ఈ మనసా. దేహము, ఇక్కడ దేహం అంటే శరీరం. ఈ శరీరాన్ని ఒక నావ అనుకోమంటున్నాడు. ఆ నావ సముద్రంలో నడిచేటప్పుడు జీవుడనే తెడ్డు ద్వారా, అంటే తెడ్డు నడుపుతూ ఉంటే కానీ నావ ముందుకు సాగదనమాట. అటువంటి సాగినప్పుడు ఓయి మనస నడుపుతుండే ఓయి మనస, నావ బాగున్నప్పుడే సంసార సాగరం దాటవేయి మనస. అంటే నావ బాగున్నప్పుడే నావికుడు ఒడ్డుకు చేరుస్తాడు. అదే నావ గనక బెజ్జాలు పడి చిల్లులు పడి ఆ నీళ్లు గనక నావలోకి వచ్చేసి మునిగిపోతాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే దేహమేను నాకు, దేహం సరిగా ఉండాలి. దేహం యొక్క కృషించినప్పుడు, అంటే దేహంలోని అన్ని భాగాలు సక్రంగా ఉన్నప్పుడే నీవు జీవుడు, ఆత్మ, పరమాత్మ. ఇక్కడ జీవుడే ఆత్మని చెప్పడం జరుగుతుంది మనకు ప్రాచీన సంప్రదాయ సనాతన ధర్మంలో. కాబట్టి అటువంటి జీవుడు సక్రంగా ఉన్నప్పుడే నీ శరీర భాగాలన్నీ కూడా జీవుణ్ణి అంతర్ముఖంగా ప్రయాణింపజేసి ఆత్మనే జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు ఈ సంసార బంధము, మహాత్ములంతా కూడా ఒక సామెత ఉంది, సంసారాన్ని సాగరమైన ఈదొచ్చు కానీ సంసారం అనేది ఈదాలంటే చాలా కష్టంతో కూడుకుంది. ఎందుకంటే సంసారంలో పిల్లలు, భార్య, తర్వాత అనేక బంధుత్వం కలిగి ఉన్న సంసారాన్ని గడుపుతూ ఉంటాడు ఇంటి యజమాని. మరి ఆ గడికేటప్పుడు అనేక సమస్యలు సంసార బంధంలో ఉత్పన్నమవుతుంటాయి. పిల్లలు రకరకాలుగా అడుగుతూ ఉంటారు, భార్య రకరకాలుగా అడుగుతుంటుంది కోరికలని. ఈ కోరికలని కూడా ఒక్క డబ్బు ఉంటే మాత్రం, ధనం మూలం జగత్, డబ్బులు ఉంటే మాత్రం ఆ భర్త ఇంటి యజమాని అన్ని కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే డబ్బు లేదో ఇంట్లో అన్నీ కూడా మళ్ళీ గొడవలుగా ప్రారంభమవుతుంది. పిల్లలు అడిగిన కోరికలు తీర్చలేడు, భార్య కోరికలు తీర్చలేడు. అప్పుడు అశాంతి పెరుగుతుంది సంసారంలో. అశాంతి పెరిగినప్పుడు అప్పుడు అనుకుంటాడు, ఒరే నాయన సముద్రాన్ని దాటొచ్చు కానీ సంసార జీవితాన్ని దాటాలంటే చాలా కష్టము అని ఇక్కడ అప్పుడప్పుడు మనసులో మనకి ఆలోచన కలుగుతూ ఉంటుందన్నమాట. నావ బాగున్నప్పుడే సంసార సాగరం దాటిపోయి మనస. ఇక్కడ నావ బాగుండడం అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఈ సంసార బంధాన్ని దూరం చేసుకొని, సంసారం అనే సాగరాన్ని దూరం చేసుకొని భగవంతుని వైపు మనసా వాచా కర్మని ఆత్మని అర్పణం చేసి భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. భగవంతుని యొక్క విజ్ఞానాన్ని తెలుసుకొని ఈ సంసార భవసాగరం నుంచి దాటి ముక్తి వైపు ప్రయాణించాలి. ఆ ముక్తి వైపు ప్రయాణించడానికి నావని ఉపయోగించుకోమని ఇక్కడ ఉదాహరణగా చెబుతున్నాడు. నావతో పాటు మనము మంచి సద్గురువుని ఆశ్రయించినట్లయితే ఈ సంసార బంధం నుంచి ఎలా బయటికి పడాలి, ఈ సంసార బంధం అనే నావని ఎలా దాటాలి, ఎట్లయితే నావికుడు ఆ తెడ్డు ద్వారా ఒడ్డుకి చేరుస్తాడో ఆ నావలో ఉన్న ప్రయాణికుల్ని, అలానే మన సంసార బంధాన్ని దాటడానికి నావని ఉదాహరణగా చెప్పుకుంటున్నాము. అలానే గురువుని గనక, సద్గురువుని ఆశించి ఆయన చెప్పినట్టు గనక మనము సన్మాన మార్గంలో నడుస్తూ గురువు చెప్పిన మార్గం నడిచినట్లయితే ఈ సంసారం అనే నావని ఈది పక్క ఒడ్డుకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భువిలోన జీవుడు మోక్షము నందుటకు గీత బోధయ్యే చాలు మనస, గీత తత్వం ఎల్ల క్షుణ్ణముగా తెలుసుకొని భవసాగరము దాటు ఈ మనస. భువిలోని జీవుడు, ప్రపంచంలో మొత్తం కూడా జీవరాశులు ఉన్నాయి. 80 లక్షల జీవరాశులు. మానవుడు అనే జీవుడు చాలా ఉత్తమమైన జన్మని చెబుతున్నాడు. మోక్షం పొందు మనస, గీత బోధయ్యే చాలు మనస. మనకు మోక్షం పొందటానికి అనేక గ్రంథాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు చెప్పబడినాయి. రామాయణము, భగవద్గీత, తర్వాత మహాభారతము, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, రకరకాల మనకి సాహిత్యం అనేది ఉందన్నమాట మన సనాతన ధర్మంలో. అటువంటి సనాతన ధర్మంలో హిందువులకు ముఖ్యమైన గ్రంథం ఏంటంటే భగవద్గీత. ఈ భగవద్గీత ప్రతి హిందూ ఇంట్లో ఉండాలి. మనం మోక్ష మార్గం ఉండాలంటే భగవద్గీత అనే గ్రంథాన్ని కనుక చక్కగా 18 అధ్యాయాలు 707 శ్లోకాలు కనుక ఉన్నాయి. 18 అధ్యాయాల్లో స్టార్టింగ్ వచ్చే కూడా విషాద యోగం అనేది ప్రారంభించబడుతుంది. విషాద యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, సంఖ్యాయోగము, భక్తి యోగము, ఇట్లా అనేక యోగాలతో కూడిన 18 అధ్యాయాల్లో మరి ఈ పుస్తకం కనుక మనం క్షుణ్ణంగా చదివినట్లయితే ప్రతి మానవుడు గనక ఆ గ్రంథానికి మించింది ఇంకా లేదు. అన్ని విషయాలు అక్కడ, సంసారం ఎలా గడపాలి, కర్మలు ఎలా చేయాలి, భక్తి జ్ఞానం ఎలా అలవర్చుకోవాలి, తర్వాత జ్ఞానేంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలి, ధ్యానం ఎలా చేయాలి, తర్వాత భక్తిని ఎలా పాటించాలి, కర్మలు ఎలా చేయాలి, మంచి కర్మలు ఎలా ఉంటాయి, చెడు కర్మలు ఎలా ఉంటాయి, భగవద్గీతలో చెప్పని విషయం అంటూ లేదు. 18 అధ్యాయాల క్షుణ్ణంగా అన్ని విషయాలు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో అర్జునుడికి స్వయంగా మరి ఆయన బోధించడం జరిగిందనమాట. అటువంటి భగవద్గీత కనుక మానవుడు గనక అన్ని 18 అధ్యాయాలుగా క్షుణ్ణంగా ప్రతి అధ్యాయము, ప్రతి పద్యాన్ని చదివి ఆ తాత్పర్యాన్ని, భావాన్ని గనక తన జీవితంలో మలుచుకున్నట్లయితే అసలు ఇంకా అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చు. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా ఆ భగవద్గీతను కనుక అర్థం చేసుకున్నట్టయితే రోజు కనీసము ప్రతి మానవుడు
ఆ భగవద్గీత ఇంట్లో పెట్టుకొని కనీసం రోజుకి 5-6 పద్యాలు గనక చదివి క్షుణ్ణంగా దాని యొక్క భావాన్ని గనక అర్థం చేసుకున్నట్టయితే నీ జీవితం ధన్యమవుతుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. గీత తత్వములెల్ల క్షుణ్ణముగా తెలుసుకొని భవసాగరము దాటు మనసా. ఈ భవసాగరం, ఈ సంసారం అనే సముద్రాన్ని దాటాలంటే భగవద్గీత నీకు ఆధారము, భగవద్గీత ఆధారము అని చెబుతున్నాడు ఇక్కడ. గురువు ఎట్లయితే గురువుని మించిన శిష్యుడు, శిష్యుడు గురువు ఎట్లయితే ఆధారము, ఇక్కడ భవసాగరం అనే సంసారం అంటే సముద్రం అనే సంసారాన్ని దాటాలంటే భగవద్గీత మనకి ఆధారము, జీవన ఆధారము. ఆ భగవద్గీతలో అసలు ఎంత మనకి సనాతన ధర్మం యొక్క ప్రాచీన కాలం నుంచి కూడా సనాతన ధర్మం ఎలా కాపాడబడుతుందో, సనాతన గురించి గొప్పగా చెప్పబడిందో, బంధువులందరికీ కూడా ఆ భగవద్గీత కనుక ఆచరణ చేసినట్టయితే నీ జీవితంలో ఇంకా మించిన అంటే గ్రంథాలు ఉన్నాయి, మిగతా గ్రంథాలు, కానీ భగవద్గీత చదివినట్టది భవసాగరం దాటడానికి నీకు ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నీ మీద నీకు నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ జీవితం మీద. ఆ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మనము జీవితాన్ని సాఫీగా చక్కగా గడపడానికి ఈ భగవద్గీత యొక్క మహోన్నతమైన గ్రంథం అనమాట. మహోన్నతమైన గ్రంథము, దానికి మించిన గ్రంథం లేదు. కాబట్టి అటువంటి గ్రంథాన్ని కనుక ప్రతి మానవుడు ఒక జీవితంలో ఆచరణలాగా రోజుకి 5-6 పద్యాలు చదువుతున్నట్టే నీ జీవితము సుఖమయం చేసుకోవచ్చు, ధన్యం చేసుకోవచ్చు. కష్టాలు లేకుండా, కష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఎలా గడపాలనేది ఆ భగవద్గీత నీకు సందేశాన్ని ఇస్తుంది, నీ మీద నీకు నమ్మకాన్ని కలిగిస్తుంది, నీ మీద నువ్వు చక్కగా జీవితాన్ని గడపడానికి నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ సంసార బంధంలోని భవబంధాల నుంచి ఎలా బయటపడాలి, ఎలా ముక్తి మార్గం పొందాలి, ఎలా భగవంతుని వైపు నీ మనసు మళ్లించాలి అనేది నీకు తెలియజేస్తుంది. అటువంటి భగవద్గీత మరి చక్కగా అన్ని విషయాలు అంటే మానవుడు ఎలా జీవించాలి, సంసార బంధాలను ఎలా గడపాలి, సంసారం నుంచి ఎలా బయటపడాలి, ముక్తి మార్గం ఎలా పయనించాలి, కర్మలు ఎలా చేయాలి, తర్వాత భక్తి మార్గాన్ని ఎలా పాటించాలి, జ్ఞాన మార్గం ఎలా తెలుసుకోవాలి, జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవాలి, నువ్వు అసలు ఎలా జీవించాలి, మానవుడు ఉదయం లేచి కాంచి రాత్రి నిద్రపోయిన దాకా కర్మలు ఎలా చేయాలి, ఎటువంటి కర్మలు చేస్తే మంచిది అనేది ప్రతి అధ్యాయంలో ముడిపడి ఉంది. ప్రతి అధ్యాయంలో చక్కగా మానవుడు మంచి జీవితాన్ని, చక్కనమైన జీవితాన్ని గడపడానికి ఇంతకు మించిన గ్రంథం లేదు. మన వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ అన్నిటికి మించిన జ్ఞానాన్ని అందించే గ్రంథము భగవద్గీత అనమాట. ఆ భగవద్గీత గురించి కనుక నువ్వు చక్కగా ఆ ప్రథమ అధ్యాయాన్ని చివరి అధ్యాయం కనుక చదివి అర్థం చేసుకున్నట్టయితే జీవితానికి ఇంకా అంతకంటే మించినది లేదు. చక్కని జీవితాన్ని గడపడానికి ఆదర్శవంతమైన మహోత్కృష్టమైన గ్రంథము భగవద్గీత. చదివినట్లయితే నీకు భవసాగరం దాటడం ఈజీగా, మనం ఈ సంసారం అనే భవసాగరాన్ని దాటడానికి నీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. దాన ధర్మములు చేసి పేదలను రక్షించి పుణ్యము బడయి మనసా. పుణ్యమే ధనమని భావించి శీఘ్రముగా అద్దాన్ని నాజించు మనసా. దాన ధర్మములు ఈ ధర్మములో భాగంగా సంపాదిస్తుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంగా సంపాదిస్తుంటారు, అటనే వృత్తి ఉద్యోగస్తులు ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తుంటారు, కాంట్రాక్ట్ పనులు చేసి డబ్బు సంపాదిస్తుంటారు. ఇట్లా రకరకాల వృత్తి ధర్మాలు ఉన్నాయి మన సమాజంలో. అటువంటి వృత్తి ధర్మాన్ని పాటిస్తూ డబ్బును సంపాదిస్తూ ఉంటాడనమాట. ఆ సంపాదించిన డబ్బును మనం ఏం చేయాలంటే ధర్మ కార్యాలకు ఉపయోగించుకోమంటున్నాడు. పవిత్ర దానం చేయకూడదు. వికలాంగులైన వాళ్ళు ఎవరైతే వికలాంగులు పని చేసుకోలేక దీనావస్థలో ఉంటారో అటువంటి వాళ్ళకి సహాయం చేయటము, పెద్దవాళ్ళకి వృద్ధులు అంటే ఒక 70 ఏళ్ళు 75 ఏళ్ళు పని చేసుకున్నారు అటువంటి వృద్ధులకు దాన ధర్మం చేయటము. ఇంకా పుణ్య కార్యక్రమాలు ఏంటి, గుళ్ళు గోపురాలకి, తర్వాత అన్నదాన ట్రస్టులకి, తర్వాత నిత్య అన్నదానాలకు వాటికి ఉపయోగించే వాటికి కూడా మనము దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు అంటే పుణ్య కార్యక్రమాలు ఏంటి, మంచి గుడి కట్టేటప్పుడు దానికి దాన ధర్మం, తర్వాత అన్నదాన కార్యక్రమాలకు డొనేషన్లు ఇవ్వటము, తర్వాత మానవ సేవ మాధవ సేవ, పేదవాళ్ళకి ఎవరైతే దీనస్థితిలో ఉంటారో అటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము, తర్వాత వికలాంగులు ఎవరైతే పని చేసుకోలేరో అటువంటి వాళ్ళకి కూడా మనం దాన ధర్మాలు వేసిన వాళ్ళు ఒక జీవితాన్ని గడపడానికి సహాయకారిగా అంటే సపోర్ట్గా ఉండటము, ఇట్లా మంచి పుణ్య కార్యక్రమాలు చేయమని చెబుతున్నాడు ఇక్కడ. సేవలను రక్షించి పుణ్యం ఇవ్వడం ఈ మనసా. పేదలు అంటే బిలో పవర్టీ లైన్, తినడానికి కూడా మన భారతదేశంలో కొంతమంది చాలామంది తినడానికి కూడా లేకుండా జీవిస్తుంటారు. అటువంటి పేదలకు నువ్వు అన్ని రకాలుగా బట్టల సాయం కావచ్చు, ఇల్లు కట్టించడం కావచ్చు, వాళ్ళకి తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి పేద పిల్లలు చదివించడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించడం కూడా ఈ దాన ధర్మాల కిందకు వస్తుంది. అటువంటి దాన ధర్మాలు చేసినట్టయితే మనం సంపాదించిన సంపాదనలో కనీసం 100కి అంటే ₹1 సంపాదిస్తే దాంట్లో పావుల వంతు పేద ప్రజలకి ఖర్చు పెడుతూ పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంటే నీకు పుణ్యం లభిస్తుందని చెబుతున్నాడు ఇక్కడ. పుణ్యమే ధనమని భావించి శీఘ్రముగా అడనార్జించు మనసా. పుణ్యమే ధనమని, నీకు పుణ్యం ఎలా వస్తుంది?
పుణ్యం ఎలా వస్తుందంటే మంచి పనులు చేసినట్లయితే మానవ సేవ మాధవ సేవ. పేదవాళ్ళకి నిరంతరం కూడా నువ్వు వాళ్ళకి వెన్నుదండగా ఉండాలి. నువ్వు సంపాదించిన డబ్బులు పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని కష్టాల నుంచి ఒడ్డుకు చేస్తూ ఉంటే భగవంతుడు కూడా మెచ్చుతాడు. నీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి అటువంటి పుణ్యాన్ని సంపాదించడమే ధనం అని చెబుతున్నాడు. ఎంత ధనం సంపాదించాలి, ఎన్ని కోట్ల ధనం సంపాదించినా కూడా నీకు పుణ్యం అనేది రాదు. ఆ ధనాన్ని సక్రంగా వినియోగించినప్పుడే నీకు పుణ్య ఫలితం వస్తుంది. ఆ ధనాన్ని సక్రంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మంగా సంపాదించినప్పుడే ఆ డబ్బు నీకు నిలబడుతుంది. అన్యాయంగా డబ్బు సంపాదించినా, అధర్మంగా డబ్బు సంపాదించినా, అసత్యంగా డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు నీకు నిలబడదు. దానివల్ల ఉపయోగం అంటున్నాడు, నిరర్ధకము. కాబట్టి ధర్మముతోటి న్యాయంతోటి సంపాదించిన డబ్బుల్లో కనీసం రూపాయి పావల వంతు పేదవాళ్ళకు కానీ మిగతా ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే పని చేసుకుని వృద్ధులు ఉంటారో వృద్ధాశ్రమాలకు కానీ, తర్వాత గుళ్ళు గోపురాలకు కానీ, తర్వాత అన్నదాన కార్యక్రమాలు కానీ, వేసవికాలం వచ్చింది మంచినీటి చలివేంద్ర కేంద్రాలు కానీ, అట్లా రకరకాల నీకు తోచిన రకరకాల జీవుడికి మరి జంతువులకి గనక దాన ధర్మాలు అంటే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేసినట్లయితే భగవంతుడు మెచ్చుతాడు. నీకు పుణ్యం కూడా ఈ డబ్బుతో పాటు పుణ్యం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నీకు పుణ్యం పెరుగుతుంటుందో పైలోకాల్లో నీకు స్వర్గాన్ని అనుభవించడానికి అనుకూలత ఉంటుంది. ఈ పాపకర్మలో పోయి మనకి 2 కర్మలు ఉంటాయి, పాపకర్మ, పుణ్యకర్మ. ఎప్పుడైతే పుణ్యము నీకు లభిస్తుందో బాగా అప్పుడు మంచిగా సుఖంగా జీవిస్తావు. జీవితంలో ఈ భూమి మీద ఎవరైతే పుణ్య ఫలితం ఎక్కువ ఉంటుందో అప్పుడు నీ కష్టాలు అనేవే నీ దరిచేరు. ఎవరైతే పాపకర్మలు ఎక్కువ చేస్తారో మనం చూస్తుంటాం సమాజంలో, స్వామి నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి స్వామి, కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు అంటే నువ్వు పాపకర్మ గత జన్మలు ఎక్కువ చేసుకున్నావు కాబట్టి ఇక్కడ కష్టాలు అనుభవించాలి. అటానే పుణ్యకర్మ ఎక్కువగా గత జన్మలో చేసుకున్నట్టే నీకు అన్ని వర్షం సుఖాలు వస్తాయి. మీ అబ్బాయికి ఉద్యోగం రావటం, అమ్మాయి పెళ్లి కావటం, తర్వాత డబ్బులు బాగా రావటం, ఇల్లు కట్టుకోవటం, ఇవన్నీ కూడా సుఖాలే. అంటే నువ్వు పుణ్యకర్మ ఎంత సంపాదించుకుంటే అంత జీవితం ఆనందంగా ఇక్కడ గడుపుతావు భూమి మీద. అదే పాపకర్మ ఎక్కువ సంపాదించుకున్నావు అనుకో, పాపకర్మలు అంటే నీకు బాధలు, ఇంకా ఒకటే బాధలు వరుసనే వస్తుంటాయి. వ్యాపారం నష్టపోవటం, పిల్లలు చదువు సరిగ్గా పోవటం, పెళ్ళిళ్ళు కాకపోవటం, ఇవన్నీ కూడా బాధలు అనుభవిస్తుంటావు. కాబట్టి ఇక్కడ పాపపుణ్య ఫలితాల వలన అంటే నువ్వు సంపాదించే సంపాదన పుణ్య కార్యక్రమాలకి ఖర్చు పెడతాడో వాడి జీవితం ధన్యమవుతుంది. భగవంతుడు నీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఇటునటు పరిగెత్తక ఇంద్రియములనెల్లా అదుపులో నుంచుకో మనసా, అదుపు తప్పిన గుర్రాలు బండిని పడవేయచ్చు జాగ్రత్త నుండోయి మనసా. ఇటునటు పరిగెత్తుంటాడు మానవుడు. ఈ ఆధునికంలో మనశ్శాంతి లేకుండా పరిగెత్తుతున్నాడు. ఎక్కడ పరిగెత్తున్నాడో నీకు గమ్యస్థానమే తెలియదు. మానవ జన్మ తీసుకున్న తర్వాత నేను అసలు తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత నేను ఎందుకు జీవిస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను, నా గమ్యస్థానం ఏంటి, ఎవరి కోసం జీవించాలి, ఎందుకు జీవించాలి అనేది ఎవరు కూడా ప్రశ్నించుకోకుండా పరిగెత్తుతున్నాడు. ఒక సామెతని నిలబడి మంచిది తాగడం, పరిగెత్తి పాలు తాగటం అన్నాడు. పరిగెత్తి పాలు తాగి నిలబడి మంచిది తాగితే మంచిదా, పరిగెత్తి పాలు తాగితే మంచిదా? కాబట్టి నిలబడి మంచిది తాగటం మంచిది. అలాగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇటునాటి ఇంద్రియములు మనకి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం 10 ఉన్నాయి. జ్ఞానేంద్రియములు అంటే ఏంటి? ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఏం చేస్తుంది? దృశ్యాలను చూస్తుంది. కళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతి దృశ్యాలని, భౌతిక దృశ్యాలంతా కూడా చూసి భ్రమిస్తూ ఉంటుంది. అబ్బా ఎంత అందంగా ఉంది ప్రకృతి, ఎంత అందంగా ఉంది, ఈ ప్రకృతిలో ఎన్ని అందాలు సృష్టించబడినాయి కళ్ళు. మరి అన్నిటి కూడా చూడగలిగేది కళ్ళే. ఈ ప్రపంచంలో ఏది కూడా వింతలు కావచ్చు, విడ్డూరాలు కావచ్చు, ఏ విషయం చూడాలన్నా కళ్ళు బాగా పనిచేస్తేనే కళ్ళు బాగా ఉపయోగపడతాయి. అయితే కళ్ళు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. భౌతిక ఆనందం, భౌతిక సుఖాలు, భౌతిక వస్తువులు చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మంచి గ్రంథాలు అంటే సనాతన ధర్మకు సంబంధించిన భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారత గ్రంథాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, తర్వాత అష్టాదశ పురాణాలు కావచ్చు, అటు భక్తి మార్గంలో సంబంధించిన పుస్తకాలు ఉపయోగపడుతుంది. ఇక్కడ భౌతిక సుఖాలు కూడా కళ్ళు చూస్తూ ఉంటాయి అన్నమాట. అట్లానే చెవులు ఏంటి? మంచి చెడు, మంచి మాటలు ఏంటది, చెడు మాటలు ఏంటది. చెవులు అట్లా జ్ఞానేంద్రియాలు చెవు కూడా ఒక ప్రముఖంగా ప్రవర్తిస్తుంటుంది. చెవులు ఎప్పుడు కూడా వినటం, ధ్వనిని గ్రహించడం, వినటం అన్నమాట. మంచి మాటలు ఏంటది, చెడు మాటలు. ఇక్కడ మనం ఏం చేయాలంటే చెడు మాటలు విన్నా కూడా చెడు మాటలు వదిలేసి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా తర్వాత నాలుక, రుచి. ఇక్కడ నోరులోని నాలుక. ఈ నాలుక ఏంటంటే నాలుక మానవుణ్ణి బాగా బంధిస్తుందన్నమాట. షడ్రుచులు. ఈ షడ్రుచుల కోసం మానవుడు ఆ జిహ్వచాపలను చంపుకోలేక మరి అనేక ఆహార పదార్థాలు తింటూ అనారోగ్యానికి కూడా పాలవుతున్నాడు. ఈ ఆధునికంలో జింక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాడు. అటువంటి నాలుకను కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. తర్వాత చర్మం ఏంటి? స్పరిశ అనే జ్ఞానంతో మనం చర్మం అనేది, స్పరిశ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వాయువు అనేది చల్లగా ఉందా, వేడిగా ఉందా, లేదా స్పరిశ జ్ఞానం. ఏదైనా కుట్టినా కూడా చర్మం అనేది మనకు తెలియజేస్తుంది. స్పరిశ జ్ఞానం అనేది చర్మం తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట.
ముక్కు, తర్వాత శ్వాస అనమాట. ఇక్కడంటే మంచిని, చెడుని అంటే చెడు వాసన, మంచి వాసన ఆగ్రహాన్ని ఇస్తుంది ముక్కు అనమాట. ఈ జ్ఞానేంద్రియాలకి మానవుడు బానిస అయిపోయాడు ఈ ఆధునికంలో. ఈ జ్ఞానేంద్రియాలను కూడా అదుపులో పెట్టుకున్నప్పుడే నువ్వు మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలని ఇంద్రియాలు. కాబట్టి ఈ 5 ఇంద్రియాలని మనం అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టినప్పుడు ఇంద్రియములెల్లా అదుపులో నుంచు మనసా. వీటన్నిటి కారణం ఏంటి? ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించాలంటే అంత ఈజీ కాదు. ఇంద్రియాలని 5 ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలంటే మానవుడు ధ్యానం చేయాలి. ధ్యాన సాధన ద్వారా ఇంద్రియాలను జయించడానికి అవకాశం ఉంది. మనస్సు చాలా బలమైందనమాట. మనస్సు అనేది మానవుని జీవితంలో ప్రముఖమైన ఒక జీవితంలో సినిమాకి ఎట్టయితే ఒక డైరెక్టర్ ఉంటాడో, మానవ జీవితంలో కూడా మనసు అనేది ఒక డైరెక్టర్ లాంటి వాడు. ఈ మనసు ఉదయం లేచిన కాంచి రాత్రి నిద్రపోయిన దాకా మనసు చెప్పినట్టే మానవుడు వింటాడు. మనసు ఏం చేస్తుంది ఇంకా? విపరీతమైన ఆలోచనలు చేస్తుంటది. ఈ ఆలోచనల వలన మానవుడు కావాల్సిన ఆలోచనల కంటే ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటాడు మానవుడు. ఆ ఆలోచనలు కూడా అప్పుడప్పుడు మనం అనుకుంటాం, మైండ్ ప్రశాంతంగా లేదు, మనసు బాగలేదు. దేనికి మనసు బాగలేదు? నువ్వు ఆలోచనలు చేస్తే, మంచి ఆలోచనలు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెడు ఆలోచనలు చేస్తే మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఈ విషయభోగాలన్నీ కూడా నీ మనసులో అంటే నీ బుర్రలో, నీ మెదడులో వేసుకొని బాధపడుతూ ఉంటావు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే విషయభోగాలు అనిపిస్తూ, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఆలోచనలు చేస్తూ, మనసుని మంచి ఆలోచనతో కనుక నింపినట్లయితే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. కాబట్టి ఇక్కడ ఇంకా ఏం చెబుతుంది? అదుపులో నుంచి మనస, అదుపు తప్పిన గుర్రాలు బండిని పడవేయచ్చు జాగ్రత్తగా నుండు మనసా. మనసు కనుక అదుపు తప్పినట్టయితే గుర్ర బండి వెళ్తుంది, గుర్రాలు తీసుకెళ్తూ ఉంటాయి. రోడ్డు బాగుంటే గుర్రాలు చక్కగా ఆ గుర్ర బండిని తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ గుర్ర బండి పడిపోతుంది. నీలో విపరీతమైన కోరికలు, నీలో విపరీతమైన ఆలోచనలు, నీలో విపరీతమైన ఆశ, దురాశకు లోనైనప్పుడు ఆ గుర్రాలు అదుపు తప్పి బండిని పడివేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి బాగుగా జాగ్రత్తగా నుండి మనసు ఎప్పుడు కూడా అటెన్షన్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనసులో మనకు 2 ఆలోచనలు వస్తుంటాయి, నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు. అనుకూలమైన ఆలోచన చేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యతిరేక ఆలోచనలు చేసినట్లయితే మనసు అల్లకొల్లం అవుతుంటుంది. వ్యతిరేకమైన ఆలోచనలు ఏంటి? నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనేది స్వార్థం అనమాట. అక్కడ స్వార్థం. ఇప్పుడు ప్రజెంట్ కలియుగంలో స్వార్థము, ఈర్ష్య, అహంకారంతో మనిషి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అహంకారాన్ని వదిలేయాలి, స్వార్థాన్ని వదిలేయాలి, ఈర్ష్యను వదిలేయాలి, ద్వేషాన్ని వదిలేయాలి, కోపాన్ని వదిలేయాలి. అష్టవర్గాలు కామక్రోధ మద మత్స్యలోభాలన్నీ కూడా వదిలేసినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గుర్రాలని అంటే మనసే గుర్రం అయితే కోరికలే గుర్రాలు అయితే అంటాం. కోరికలే గుర్రాలు అయితే అంటే ఇక్కడ కోరికలను కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. ఆ కోరికలని గుర్రాన్ని అదుపులో ఉంచాలంటే ఏంటి? కళ్ళెం వేస్తాడు, కళ్ళెం వేసి గుర్రస్వారీ చేస్తున్నాం. ఆ కళ్ళెం వేసినప్పుడే మన కోరికలు కూడా, ఆలోచనలు కూడా అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అటువంటి గుర్రానికి వేసే కళ్ళెం లాంటి కళ్యాన్ని మనము ఎప్పుడు కూడా నిరంతరము మనసుని జాగృత ఉంచాలి. అంటే ఎప్పుడు కూడా నువ్వు ఏకాగ్రత కోల్పోకుండా ఆలోచన రహితంగా శూన్యం చేసుకొని జాగ్రత్త నిద్రావస్థకు పోకుండా జాగ్రత్త అవస్థలో మనం ఎప్పుడు కూడా మనసును ఉంచుకొని నిరంతరం కూడా మనము 1000 కళ్ళతోటి కాపలా కాస్తూ మన జీవితాన్ని చక్కగా గడపడానికి ప్రయత్నించాలి. ఆలోచనలు అదుపు చేసుకోవాలి, అది కోరికలను అదుపులో చేసుకోవాలి, ఆశను అదుపులో చేసుకోవాలి. ఆశ పోతే దురాశ దుఃఖం చేయటం ఉన్నది కూడా పోతుందన్నమాట. కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా ఉన్నంతలోనే ప్రతిదీ కూడా ఏ టైంలో ఏది ఇవ్వాలో నీకు భగవంతుడు అన్ని సమకూరుస్తూ ఉంటాడు. నువ్వు అనుకున్నది ఏది కూడా కాదు, భగవంతుడు నిర్ణయిస్తాడు. వచ్చేది రాకమానదు, పోయేది పోకమానదు. కాబట్టి దానికోసం మనం నిరంతరం కూడా పరిగెత్తినందువలన ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి జీవితాన్ని గడపడానికి మనం ఇక్కడ బండిని పడవేయచ్చు జాగ్రత్తగా నుండవు మనసా. కాబట్టి ఇక్కడ అదుపులో ఉంచాలి మనసు. అదుపులో ఉంచాలంటే ఏం చేయాలి? మనము మనసులోని కోరికలని, ఆలోచనల్ని, తర్వాత కోరికల్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఉన్న దాంట్లోనే జీవితానికి చక్కగా గడపడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న దాంట్లోనే కాలు ముడుచుకోవాలి. ఉన్న దాంట్లో కంటే కాలు ఎక్కువ ముడుచుకుంటే మనకి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కాబట్టి ఈ అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? పత్రిజీ మహాశయుడు చెప్పినట్టు ధ్యానం చేయాలి. ఎవరైతే ధ్యానం చేసి ఆ ధ్యానంలో మనము ఆలోచన శూన్యం చేసుకోవాలి. ఎవరైతే శూన్యం చేసుకొని తర్వాత సిద్ధ సమాస్థితికి వెళ్ళినట్లయితే నీ జీవితం ఆనందంగా గడపడానికి ధ్యానం అనే చక్కని మార్గము. కాబట్టి ఉదయం లేచిన కానీ సాయంత్రం నిద్రపోయే లోపల నీకు అనుకూలమైన టైంలో కొంతకాలము ధ్యానానికి 40 రోజులు కనుక చేసినట్లయితే ఈ చక్కని జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. ఏకైక మార్గం ధ్యానమే మనకి. ఈ ధ్యానంలో మనసుని అదుపులో పెట్టుకోవచ్చు, కోరికలను అదుపులో పెట్టుకోవచ్చు, నెగిటివ్ ఆలోచనలు కూడా తీసేసి మనసుని ధ్యానం ద్వారా చక్కగా జీవించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఏం చెబుతున్నాడు? బండిని పడవేయచ్చు జాగ్రత్త నుండి మనసా. ఈ కోరికలు అనేది గుర్రాలు లాంటి. గుర్రం చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుంటుందో. ఆ గుర్రం లాంటి
ఆ కోరికలు మనం అదుపులో పెట్టుకోవాలంటే ఏకైక మార్గము ధ్యానము చేయాల్సిందే. పత్రిజీ మహాశయుడు గురూజీ గారు చెప్పినట్లు ధ్యానంలో నిత్యం కూడా నీ వయసు ఎంతో అంత సమయం నువ్వు ధ్యానం చేసినట్లయితే ఈ కోరికలు అదుపులో ఉంటాయి, ఆలోచనలు అదుపులో ఉంటాయి. తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో మళ్ళీ మనకి నెగెటివ్, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. అనుకూలమైన ప్రతి పని కూడా మనం చేసేటప్పుడు అనుకూలమైన ఆలోచనలతోనే పని ప్రారంభించాలి. చాలామంది ఒక పని ప్రారంభించేటప్పుడు ఇది అవుతుందా కాదా అపనమ్మకంతోటి ముందు అడుగేస్తుంటాడు. అందువల్ల ఎప్పుడు కూడా పని అవుతుంది అనే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఏ పనైనా జయం సాధించగలవు. అపనమ్మకంతో ఏ పని చేసినా కూడా మనకి జరగదు. కాబట్టి జయం కావాలి అంటే ఏ పనైనా విజయంగా సాధించాలన్నా, జయం సాధించాలన్నా కూడా ఫస్ట్ స్టెప్ ముందడుగు ఏందంటే నేను చేయగలను, ఈ పని అవుతుంది నాకు అనే నమ్మకంతోటి నీ మీద కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పయనించాలి. ఇటువంటి విజయవంతమైన పని సాధించాలంటే మనము బాగుగా బండి పడవేయచ్చు జాగ్రత్త ఉన్నది మనసు ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో ఉండాలి. నిద్రావస్థలో ఉంటే నీ జీవితం వ్యర్థమవుతుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ఆ జాగ్రత్త అవస్థలో మనసుని ఎప్పుడు కూడా ముందుకు నడిపించుకుంటూ నీ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం శాంతి.